అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో ఆశతో అన్యోన్యంగా కలిసి ఉంటారు, కాపురం చేస్తూ కలకాలం ఉంటారు, కళ్ళ ముందు మెదులుతారని భావించిన తల్లిదండ్రులకు కడుపు కోత తప్పట్లేదు. అదనపు వరకట్నం కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఇతరత్ర అనేక కారణాలు గొడవలకు దారితీస్తున్నాయి. ఆ గొడవలు కాస్త ప్రాణాల మీదకి వస్తున్నాయి. అలాంటి ఘటనే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి బొమ్మకల్ విజయపూర్ కాలనీలో ఉన్నాము. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న కుటుంబ గొడవలు ముగ్గురి మృతికి కారణమయ్యాయి, ముగ్గురి మృతికి దారితీశాయి. దానికి సంబంధించి మనం వారి బంధువులతోని మాట్లాడదాం. బంధువుల శోక సముద్రం నుంచి ఇంకా కోలుకోవట్లేదు, వాళ్ళు ఎట్లా భరిస్తున్నారు, ఏం జరిగింది అసలు. మీ కూతురు, మన్మరాలు, వాళ్ళ బాబు ముగ్గురు ఏంటి అసలు, ఎందుకు ఇంత ఘాతుకాన్ని పాల్పడాల్సి వచ్చింది? ఏమో బిడ్డ, నాకు ఏది అర్థం కాలేదు. అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమైందో తెలియదు. మా మనవరాలు ఆన్లైన్లో సైనైడ్ ఏమో తెప్పించుకున్నదట. తెప్పించుకొని మా బిడ్డ, మనవరాలు, మనవడు ముగ్గురు ఒక్కటే బెడ్ మీద పండుకున్నారు. పండుకున్నాక 6 గంటలప్పుడు అది బెడ్ మీదకి వెళ్ళి దివ్యలు నా కింద పడ్డదట మనవరాలు. పడితే మా బిడ్డ ఏం చేసింది, జప్పని లేచింది. ఇక తెలివచ్చి ఎవ్వరు లేవలే, ఇంకా ఎవరు లేవలేదు. నేను ముందు రోజులో పండుకుంటే పిల్లగాన్ని పట్టుకొచ్చింది, నా దగ్గరికి పట్టుకొచ్చి అమ్మ తీసుకో బాబుని తీసుకో జయ అది శ్రీజ కింద పడ్డది, బెడ్ కింద పడ్డది, హాస్పిటల్ తీసుకుపోవాలి, తీసుకో అనుకుంటా నేను లేవని దానికే నాకు చేతిలో పెట్టింది. చెప్పని లేచి పట్టుకొని నేను గేటు దగ్గరికి బయటకు వచ్చి ఇట్లా అని ఊపి చూసి ఇట్లా అంటే గుర్రు అన్నాడు నా చేతుల్ని. బాబు ఎన్ని రోజుల బాబు అసలు? రేపే బర్త్డే, ఫస్ట్ బర్త్డే రేపు. ఓకే, అంటే పుట్టినరోజు కాకముందే చాలా దారుణం కదా. రేపే బర్త్డే అని సంతోషంగా అన్నీ చేసుకుంటాను. ఒకతే వస్తే ఇక వీళ్ళు ఏం చేశారు, పిల్లగాన్ని రోజులు పెట్టి వచ్చింది. వస్తే మళ్ళీ తల్లి తండ్రి తీసుకొని పోయి ఆడ ఉంచేస్తామని పోతే వద్దు, నీ బిడ్డకు బుద్ధి జ్ఞానం చెప్పినాకనే పంపి వద్దు అంటాడు. బల్లెల్లో కొట్టిండ్రట. బల్లెల్లో కొడితే మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు. బిడ్డ తీసుకొని వచ్చినాక 3వ రోజే గిట్ట చేసింది. 3వ రోజే గిట్ట చేసింది. ఇక పడకరే ఆ పిల్లగాడిని నేను ఇద్దరు ఉన్నారు వేరే వాళ్ళు పట్టుకొని శివుడు హాస్పిటల్ పోయినాను. శివుడు హాస్పిటల్ పోయి ఆడ చూసి పిల్లగాడు కొద్దిసేపు చూసి అయిపోయింది పిల్లగాడు అంటే నా బిడ్డ ఏం చేసింది, ఆమెను పట్టుకొని అంబులెన్స్ వేసుకొని అటు పోయింది. అపోలో రీచ్ పోయినాక ఆడ చేంజ్ చేసిండట. ఆడ అయిపోయింది అన్నాడు. అయ్యో మనోడు చచ్చిపోయిండు, బిడ్డ చచ్చిపోయింది, ఇక నాకేమున్నదని బస్సు కింద పడతానని పోయిందట. ట్రైన్ కింద పడతానని పోతే ఆగబట్టిండట. ఆగబడితే డాక్టర్ అన్నాడట కొంచెంసేపటికి ఇక అయ్యో తీసుకొచ్చిండట. డాక్టర్ ఏమన్నాడట అంటే ఆధార్ కార్డు తెప్పమన్నాడట. ఏమంటే కార్డు కోసం ఇంటికి వస్తే బెడ్ మీద అవి సైనైడ్ బియ్యం కిందంత ఉన్నాయట. గంతే ఆ నమ్మక 2 మనుషులు కూడా వచ్చిండ్రు మా బిడ్డతోని. వస్తే ఆమెకి ఇట్లా పట్టుకొని ఉన్నదట, ఇట్లా నడుము కాడ చేసి ఇట్లా పట్టుకొని ఉన్నా కూడా ఆ బెడ్ మీద ఆధార్ కార్డు అక్కడ ఉన్నది, తీరదు అన్నదట. అంటే ఆమె ఇటు చూసుకుంటూనే ఇట్లా వాటి తీస్తూనే ఉన్నదట. ఆ గింజ తీసిందట, నోట్లు వేసుకుని ఇక్కడనే పడిపోయిందట. ఇన్నే పడిపోయిన వాళ్ళు ఆమెను ఆటోలు వేసుకొని మంచిర్యాల చౌరస్తా కాడికి పోయే వరకు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది, ఆమె చచ్చిపోయిందట. అపోలో తీసుకుపోయిండ్రు. మరి మంచిగుంటుందో ఏమో అని తీసుకుపోయి చేస్తే సాయంత్రం 7 గంటలకు పోస్ట్ మార్టం. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? మీ బిడ్డ, మీ మన్మరాలు, వాళ్ళ బాబు
ముగ్గురు ఒకటే రోజు మృతి చెందిండ్రు. దీనికి కారణం ఎవరంటారు? ఏం చేస్తే బాగుంటుంది? ఏమో బిడ్డ నాకు తెలియదు. ఎవరు కారణమైందో దేవునికే తెలియాలి. ఏమైందో తెలియదు బిడ్డ. మొత్తం మీద పూర్తి విషన్న వదనము, శోకశబ్ద హృదయం మనకు కనబడుతుంది. వాళ్ళ యొక్క రోదనలకి అంతు లేకుండా పోయింది. ఆవేదన కట్టలు తెంచుకుంటుంది. ఆమె కూడా వయసు అయిపోయింది. కళ్ళ ముందటనే తన కన్న కూతురి బిడ్డ అంటే మన్మరాలు కుమారుడు ముగ్గురు ఒకటే రోజు మృతి చెందడంతో ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు వీరి కుటుంబ సభ్యులు. ఆమె భర్త గురించి కూడా ఆమె అభిప్రాయం కూడా వారిని తెలుసుకుందాం. కలహాలు, ఆ వేధింపులు భరించలేక తన కళ్ళ ముందే కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసి మృతి చెందింది చికిత్స పొందుతూ. అలాగే మనమనికి విషమిచ్చి అతన్ని హతమార్చి ఆ తర్వాత ఆమె పాయిజన్ తీసుకుంది. వీరిద్దరి మృతిని చూసి తట్టుకోలేక తల్లి జయప్రద సైతం మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. ఒకే రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మనతో మాట్లాడడానికి జయప్రద భర్త ఉన్నారు. ఇద్దరు టీచర్లే. అసలు ఏం జరిగిందండి? అమ్మాయికి శ్రీజకి ఎప్పుడు వివాహం జరిగింది? ఏం జరిగింది అసలు? 4 సంవత్సరాల క్రితం శ్రీజ వివాహం జరిగింది నరేష్తో. మరి అప్పటి నుండి 1 ఇయర్ దాకా మంచిగా బాగానే చూసుకున్నారు. తర్వాత అన్ని తిట్లు, దూషణలు, కొట్టడము అవన్నీ చేసినారు. దానికి బాధపడింది మా బేబీ. తర్వాత మొన్న 29th గుడ్ ఫ్రైడే రోజు వాళ్ళకు బాబు పుట్టిండు. 1 ఇయర్ బాబు పుట్టిండు. ఆ బాబును చూసుకోవడానికి మా బేబీ వస్తా అన్నది కరీంనగర్. నేను నువ్వెందుకు వచ్చాడమ్మా, నేను వస్తున్నా, మేమిద్దరం వస్తున్నాం, తీసుకుని పోతాం మిమ్మల్ని అని పోయినాక మా బిడ్డను వాళ్ళు దూషణ చేశారు. తిట్లు పెట్టారు. ఏం చేయదు అనుకుంటా తిట్లు పెట్టారు. మా బేబీ ఆయన మీద గ్లాస్ విసిరితే ఆయన వాత పెట్టించుకోమన్నాడట. 2 వాతలు పెట్టించుకున్నది మా బేబీ. పనిష్మెంట్ లాగా. ఆ తర్వాత తీసుకొచ్చుకున్న తర్వాత 3 రోజులు బాగానే ఉంది. 3-4 రోజులు బాగానే ఉంది. 5వ రోజు ఏంటంటే ఆమె ఎట్లా తెప్పించుకున్నది ఏమో ఆన్లైన్లో ఈ సైనైడ్ ట్యాబ్లెట్స్, మరి అవి పాయిజనస్ ట్యాబ్లెట్స్, డేంజర్ ట్యాబ్లెట్స్ అవి తెప్పించుకున్నది. మాకు తెలియకుండానే పొద్దున్నే 6:30 వరకు ముందు బాబుకు తినిపించి తను వేసుకుంది గోళీలు. వేసుకుని వెంటనే పడిపోయిన తర్వాత మా మేడం వచ్చి ఆమెను లేకపోయేసరికి అరిచితే అందరు వచ్చి తీసుకుపోయారు. సివిల్ హాస్పిటల్కు మా మనవాడిని తీసుకెళ్ళారు. మేము అపోలో రీచ్ హాస్పిటల్కి మా బిడ్డని తీసుకుపోయినాం. సివిల్ హాస్పిటల్లో బాబు చనిపోయిందని డిక్లేర్ చేసినారు. ఈ అపోలో రీచ్లో పోయినాక ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళు చూసి మీరు కూడా చనిపోయింది అని చెప్పారు. చనిపోయిన తర్వాత మళ్ళా పోలీసులు వచ్చి అన్నీ ఆధార్ కార్డులు కావాలంటే ఆధార్ కార్డులు మా ఇంట్లో పనిచేసే నివాసం ఉండేటువంటి రజిత అనే ఆమెతో మా మేడం పోతానని పోయింది. నేను పోతాను, నువ్వు అవసరం లేదు, నువ్వు వద్దు. ఆమె ఇదివరకే అపోలో హాస్పిటల్ బయటకు వచ్చేసి సూసైడ్ చేసుకుంటా, నేను నేను పోతా అనుకుంటా పోయింది. అంటే కళ్ళ ముందే కూతురు ఆ మనవాడు తట్టుకోలేకపోయి చనిపోదామని పోయింది. మేము తీసుకొచ్చుకున్నాం, తీసుకొని వచ్చినాం. అట్లా చేయకు, ఇంకా కిట్ ఉన్నది, మా బేబీ పెద్ద బేబీ ఉంది, ఆమె మెంటలీ రిటార్డెడ్, ఆమెను చూసుకోవడానికి ఉండాలి కదా, మీరు నన్ను ఉండు, అట్లా నర్వస్ కాకు అని చెప్పినా కూడా వినకుండా ఆధార్ కార్డు తీసుకురావడానికని ఆమెతో పాటు వెళ్ళిపోయి ఆధార్ కార్డులు చూసుకుంటున్నాం. ఆమె ఉన్నది, ఈమె బెడ్ మీద ఇంకో టాబ్లెట్ ఉంటే వేసుకుని పడిపోయేసరికి మేడం అనుకుంటా ఆమెను కూడా తీసుకొని వచ్చింది హాస్పిటల్, ఇది అపోలో రీచ్ హాస్పిటల్ తీసుకొచ్చింది. వాళ్ళు టెస్టులు చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా 12:30 వరకు అయిపోతే వాళ్ళు చెప్పలేదు డాక్టర్లు. మేము 4 గంటలకు తీసుకుపోతామంటే అవన్నీ తీసి వెంటిలేటర్లోనే పంపించారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ముగ్గురి మృతికి కారణం వాళ్ళే అంటారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకని అనుకుంటున్నాం. మొత్తం మీద ఒక్కరి సంసారం చక్కగా కొనసాగుతున్నటువంటి తరుణంలో
వాళ్ళు మనస్పర్ధలు కావచ్చు, ఇతరత్ర గొడవలు ముగ్గురి మృతికి దారితీశాయి. దీంతో ఈ మనోవేదన, వీరి యొక్క వేదన అనేది భరించరాకుండా వారి మాటల్లోనే విన్నాం. ముగ్గురిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది ఈ కుటుంబం. తమని ఆదుకోవాలి, తమకి న్యాయం కావాలి అనేటువంటి కోరిక అయితే, డిమాండ్ అయితే వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.